ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. దుం దుర్గాయ నమ. గాయత్రీ పరంపకాయ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గున్నా శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారత్య ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావాలంతా కూడా శుభ పరిణామం అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది, అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ యొక్క జూలై 27 తారీఖు నుంచి దాదాపుగా 139 రోజుల దాకా వక్రగతి సంచారం అనేది మీనరాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క వక్రగతి అనేది శనీశ్వరుడు అంతా కూడా ప్రబలంగా బలంగా ఎక్కువగా ఉంటాడనమాట. అధికంగా అధికస్య బలం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా అధిక బలంగా ఉంటారు. తద్వారా కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు, రాజయోగ ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారు శని భగవానుడు అంతా కూడా. గోచార చక్రంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం జరుగుతుంది. మరియు సూర్య భగవానుడంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, కేతు గ్రహంతో పాటు సంచారం జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా కన్యా రాశిలో నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. అంగారకుడంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా కన్యా రాశిలో సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. గ్రహస్థితి చూసుకుంటే ఆగస్టు నెల మాసంలో విశేషంగా ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి సంచారం చేయడం వల్ల విశేషంగా ఎవరికైతే కనుక జాతకరీత్యా గోచారరీత్యా వాళ్ళకంతా కూడా ఈ రాశులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులు, ప్రధానంగా అర్ధాష్టమ దోషం ఉన్న రాశులు, ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకంతా కూడా అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. ప్రధానంగా అష్టమ శని దోషం అంతా కూడా సింహరాశి జాతకులకంతా కూడా ఉంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ యొక్క జన్మస్థ శని దోషం అంతా కూడా మీనరాశి వాళ్ళకి అంతా కూడా ఉంది ప్రధానంగా చూసుకుంటే. మరియు ఎవరైతే కనుక ఈ యొక్క కుంభరాశి జాతకులకు కూడా శని ప్రభావం కూడా ఉంది, ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున వీళ్ళకంతా కూడా చూసుకుంటే ఆకస్మికంగా ధనయోగము మరియు ఖర్చులు విపరీతంగా పెరగడం కానీ, మానసికమైన చింతన ఎక్కువగా ఉండడం కానీ, ఎంత సంపాదించినా అనుకున్న స్థాయిలో వాళ్ళకి ఎదుగుదల లేకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వక్రగతి సంచారం వల్ల ఆకస్మిక ధనయోగము, ధనప్రాప్తి అన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఖర్చులు విపరీతంగా ఉండడం కానీ, మానసికమైన ఆందోళన ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా అక్కడ చూసుకుంటే గోచార చక్రంలో ఉన్న గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి గ్రహశాంతులంతా కూడా ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఖచ్చితంగా అంతా కూడా నవగ్రహ దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడం, విశేషంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, శని హోరలంతా కూడా తిలలు దానం చేసుకోవడం, బ్రాహ్మణత్మకంతా కూడా కూష్మాండ దానం చేయడం, వస్త్రదానం చేయడం, దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా వాళ్ళ గ్రహస్థితి అంతా కూడా గోచారరీత్యా ఉన్న గ్రహస్థితికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఆగస్టు నెల మాసంలో అంతా కూడా ఎటువంటి దోషాలంతా కూడా వీళ్ళకి పరిహారార్థం అంతా కూడా ఆచరించాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అంతలో మీరంతా కూడా ఖచ్చితంగా వీడియో అంతా కూడా చూడండి. ఖచ్చితంగా మీకంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పబోతున్నాం. మీకంతా కూడా తద్వారా అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా శని భగవానుడు అంతా కూడా కర్మ ఫలదాతగా ఉంటారు కావున కర్మదోష నివారణార్థం ఖచ్చితంగా అందరూ కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, బగలాముఖి శాంతి పూజలు కానీ, రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ, నవగ్రహ శాంతి పూజలు కానీ, ప్రధానంగా దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు కానీ, కాలభైరవ శాంతి పూజలు కానీ ఆచరించడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్మబలత శనీశ్వరుడు అంతా కూడా
సకల గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా కర్మదోష నివారణార్థం అంతా కూడా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం, ఆవునేతో దీపారాధన చేయడం వల్ల రావి చెట్టు దగ్గర విశేషంగా ఎవరైతే కనుక ప్రతిరోజు కూడా రావి చెట్టుని మహావృక్ష రాజాన్నంతా కూడా పూజ చేస్తూ ఉంటారో, ఈ యొక్క 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణ కానీ ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల ఆవునేతో దీపారాధన చేయడం, ఇప్ప నూనెతో దీపారాధన చేయడం మరియు ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజ్యయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాసంలో అంతా కూడా అటువంటి యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. తద్వారా మీకంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రకంగా లభిస్తుంది. ఏ తేదీల్లో అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగుల మార్పులు ఎప్పుడు జరుగుతాయి, సంపూర్ణంగా విశ్లేషణ చేసుకుని పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ. కుంభరాశి జాతకులకి గోచారిత్య ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో తెలుసుకుందాం. విశేషంగా చూసుకుంటే శనీశ్వరుడు గోచారిత్య వక్రగతి సంచారం జరుగుతుంది. ఇక్కడ షష్ఠ స్థానంలో బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల మీకంతా కూడా వ్యాపారంలో ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, పెట్టిన పెట్టుబడికి మూడింతలు పెట్టుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, త్రిసూక్త పారాయణం చేయించడం, ఈ యొక్క లక్ష్మీ కుబేర యంత్రము ధనాకర్షణ యంత్రం అంతా కూడా వ్యాపార స్థలంలో కార్యాలయంలో స్థాపన చేసుకోవడం, తూర్పు భాగంలో ఈశాన్య భాగంలో ఉత్తర భాగంలో అంతా కూడా స్థాపన చేసుకొని దానికంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకొని ప్రతినిత్యం కూడా ధూపాన్ని సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. లాభాధిపతి ఏకాదశాధిపతి అంతా కూడా యొక్కరంగా ఉన్నారు. మీకంతా కూడా ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా ఏళ్ళనాటి శని ప్రభావంలో కుంభరాశి జాతకులకంతా కూడా శనీశ్వరుడు అనుకూలత ఉంటుంది ఎక్కువగా. ఇక్కడ వక్రగతి సంచారం వల్ల స్వల్పంగా మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ధన యోగము కూడా ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండడం, తద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల మీకంతా కూడా పుణ్య ఫలితం వల్ల, మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఖర్చులంతా కూడా మీకు ఆ సకాలంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా సకాలంలో ధనమంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే పుణ్యకర్మలు ఆచరించడం వల్ల పుణ్యప్రాప్తి వల్ల ధనయోగాలంతా కూడా సిద్ధిస్తాయి. బీద వాళ్ళకు అన్నదానం చేయడం కానీ, అనాథాశ్రమంలో అన్నదానం చేయడం కానీ విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకంతా కూడా ప్రీతికరంగా ఇక్కడ మిత్రగ్రహం అంతా కూడా నీచస్థానంలో సంచారం జరుగుతుంది కావున ప్రధానంగా శుక్రుడంతా కూడా ధనకారకుడు నీచస్థానంలో సంచారం జరుగుతుంది కావున విశేషంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా శాంతి పూజలు, జపాలు, దానాలు ఆచరించుకోవడం, అలసందలు కానీ బొబ్బర్లు కానీ దానం చేయడం వంటి అంటే బ్రాహ్మణత్వంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి ఇక్కడంతా కూడా శుక్రవారంలో అంతా కూడా వస్త్రదానం చేయడం వల్ల, ఫలాన్ని దానం చేసుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తామర పూలతో మహాలక్ష్మీదేవి అర్చన చేసుకోవడం, మహాలక్ష్మీదేవికి యజ్ఞహోమాది కార్యక్రమాలు, కమలాత్మికాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యంగరాదేవి కవచాన్ని పారాయణం చేయించడం, మహాలక్ష్మీదేవి కవచాన్నంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడతారు. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో విశేషంగా పెట్టుబడులన్నీ కూడా ఈ వారంలో అంతా కూడా చేసుకోవడం వల్ల 18వ తారీఖు, 19, 20, 26వ తారీఖు, 24వ తారీఖులో అంతా కూడా, 28వ తారీఖులో అంతా కూడా మంచి శుభవార్త వింటారు. ధనయోగ ప్రాప్తి రావడం, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడం, మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధన ఐశ్వర్యం అంతా కూడా స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం పట్టబోతుంది మీకంతా కూడా. బృహస్పతి అనుకూలత వల్ల, ఇక్కడ శనీశ్వరుడు అనుకూలత వల్ల, ఇక్కడ 3వ దశలో అంతా కూడా ఉన్నారు. శనీశ్వరుడి యొక్క ఐదునాటి శని ప్రభావం అంతా కూడా ఆఖరి దశలో ఉంది కావున విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
సంఘంలో గౌరవం పెట్టుకుతుంది. మీకంతా కూడా పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర దోష నివారణార్థం జన్మజాతకంలో ఉండే దోషము, గోచారులుండే దోషానికంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. తద్వారా తిలహోమాన్ని ఆచరించండి. నవగ్రహ శాంతి పూజలు ఆచరించండి. నవగ్రహ దేవాలయంలో ఆవనిత దీపారాధన చేయండి. గోమాత సేవని ఆచరించండి. గోమాతకంతా కూడా పచ్చిక తెలగబిండి గ్రాసాన్ని సమర్పించడం, గోపూజని ఆచరించుకోవడం మాత్రం చేత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కమలాత్మికాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు పట్టబోతున్నాయి. మీకంతా కూడా ఈ యొక్క వారాహిదేవి శాంతి పూజలు ఆచరించుకోవడం కానీ, ఈ యొక్క బగలామకి శాంతి పూజలు ఆచరించిన వాళ్ళకి, ఈ యొక్క కుంభరాశి జాతకులకంతా కూడా పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా గ్రహ దోషాలు ఉన్నాయి కావున 3 గ్రహాలు దోషకారిగా ఉన్నాయి. ప్రధానంగా శనీశ్వరుడు మరియు రాహు, ఇక్కడ కేతు అంతా కూడా దోషకారిగా ఉన్నారు కావున ఈ యొక్క సకల గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా నవగ్రహ శాంతి పూజలు ఆచరించాలి. నవగ్రహాలకు అభిషేకం చేయించడం, తిలదానం చేసుకోవడం, ప్రధానంగా నవధాన్యాలతోటి యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు, అన్నాభిషేకం చేసుకున్న వాళ్ళకి విశేషంగా మీరంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడతారు. కళ్యాణి యోగం సిద్ధిస్తుంది. విశేషంగా పసుపు కొమ్ముల మాలనంతా కూడా మహాలక్ష్మీదేవికి తరచుగా మీరంతా కూడా అలంకరణ చేయడం మాత్రం చేత ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, వివాహాది శుభకార్యాలు అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రావణ మాసంలో మాసంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఆచరించడం, ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం ఆచరించడం మాత్రం చేత విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ్ దత్తాయ నమః, ధ్రామ్ దత్తాత్రేయ మన నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ్ దత్తాయ నమః.